రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని టీపీసీసీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్ అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలకు అర్థమవుతున్నాయని తెలిపారు. రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి ఇప్పటి వరకు రామగుండం అభివృద్ధి చెందడానికి నిరంతరం కృషి చేస్తున్నారని 356 కోట్ల నిధులను రామగుండం అభివృద్ధికి మేడిపల్లి ఓసీపీ 4లో 500 మెగా హైడర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మురుగునీటిని శుద్ధి చేయడానికి ఎస్టీపీలను ఏర్పాటు చేపించిన ఘనత రాజ్ ఠాకూర్దేనన్నారు. రామగుండం మరొక హైదరాబాద్ కరీంనగర్ లాగా అభివృద్ధి చేయాలనే దిశగా ఆర్యుడిఏ తీసుకువచ్చిన నాయకుడు రాజ్ ఠాకూర్ అని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు ఉనికిని చాటుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. ఇంకోసారి తమ ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మరి ఇక్కడి ప్రజల సహకారంతో గతంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక షాప్ చైర్మన్గా కేబినెట్ హోదాలో మరి పనిచేసి ఈ ప్రజలందరికీ పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాటిని గుర్తించి రామగుండం ప్రజలందరూ కూడా గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన మరుసటి రోజు నుండే మక్కాన్ సింగ్ గారు ఈ రామగుండం ప్రాంత ప్రజలు మరి ప్రతి ఒక్క పేద ప్రజల ఆనందంగా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరం తపన పడుతూ ఎప్పుడు చూసినా రామగుండం ప్రజలే నా శ్వాస ధ్యాస అంటూ మరి అనేక నిధులు తీసుకువస్తూ ఈ రామగుండం ప్రాంత అభివృద్ధిని ఓర్వలేక మరి కొంతమంది అనేక విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను మేము ఖండిస్తూ ఉన్నాం. మరి వారు గెలిచిన మొదటి రోజు నుండే అనేక విధాలుగా కొన్ని పెద్ద నిధుల ద్వారా మరి టీయూఎఫ్ఐడిసి నిధులు 100 కోట్ల ద్వారా ఈ యొక్క రామగుండం ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు 100 కోట్లు తీసుకురావడం, అదేవిధంగా అమృత్ నిధుల ద్వారా 250 కోట్లు, అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 10 కోట్ల నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తున్న మన ప్రియతమ నాయకులు మక్కాన్ సింగ్ గారిని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి మక్కాన్ సింగ్ గారు సింగరేణి సంస్థ ద్వారా కూడా ఎస్టీఎఫ్లు ఈ గోదావరికని ప్రాంతంలో వచ్చే కలుషిత నీరును గోదావరిలో డైరెక్ట్గా కలవకుండా ఎస్టీపీల ద్వారా కూడా మరి అక్కడ పనులు చేపించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా అత్యంత గొప్ప చారిత్రాత్మకంగా ఈ రామగుండం బి థర్మల్ పవర్ ప్లాంట్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మన ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ బి థర్మల్ పవర్ ప్లాంట్ను స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం.